ఈరోజు మన బాధ్యత తీయాలండి. వీ నీడ్ టు వర్షిప్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఎంతగా ఆరాధించగలుగుతామో ఆరాధించాలి. నేను అంటాను, క్రీస్తు జన్మించాడన్న ఆయన సంబరము ఒక సంఘం లోపట, ఆలయం లోపట కాదు, ఊరు వాడ తెలియజేయాలి. దిస్ డిసెంబర్ మంత్ ఇస్ ద టైమ్ యూ హ్యావ్ ఫ్రీడమ్. నువ్వు ఎప్పుడు పెట్టలేమమ్మా. ఈ నెలలో నువ్వు ఏమైనా చేయొచ్చు. నీ ఆఫీస్లో ఈవెంట్ చేయి. నీ ఆఫీస్లో నువ్వు ఒక్కడే క్రైస్తవుడు, ఇంకెవ్వలేరా? వేరే అకేషన్లో అయితే ఆఫీస్లో ఫంక్షన్స్ జరుగుతాయి, పార్టీస్ జరుగుతాయి, ఏం క్రీస్తు ఆరాధన జరగదే? నాకు తెలుసు, నేను వెళ్ళాను ఎన్నో మన ఆలయాలను కొంతమంది పిలుస్తాయి. కాలేజ్ ఫెస్ట్లకి నేను వెళ్ళాను తెలుసా. కాలేజ్ ఫెస్ట్లో వాళ్ళందరూ క్రైస్మస్ అని క్రిస్మస్ ఇది చేస్తే, మన ఇక్కడున్న జేఎన్టీ కాలేజెస్లో, ఇక్కడున్న లోకల్ కాలేజెస్లో ఐ బీన్ దేర్ ప్రీచింగ్ ద గాస్పెల్. ఎంతమందికి ఆల్టర్ కాల్ ఇచ్చాను ఆ రాత్రికి. ఎంతమంది యవనస్తులు మొదటిసారి యేసు ప్రభువు గురించిన వార్త తెలుసుకున్నారు. వై కాంట్ యూ డూ? ఎవరు చేయట్లేదండి, నువ్వు చెయ్యి. నీకు ఆ మాత్రం ఇది లేదా కాలేజ్లో? అంత మాత్రం ఫ్రెండ్స్ లేరా కాలేజ్లో? పనికి మాలిన పనులు చేస్తానికి అయితే అందరు కలుస్తారు, కానీ దేవుని కొరకు ఏదైనా చేయండి అంటే ఏం చేస్తానికి లేదా? డోంట్ ఎక్స్పెక్ట్ టు కమ్, యూ డూ ఇట్. యు ఆర్ లెర్న్డ్ హియర్, యు ఆర్ టాట్ హియర్, యు టెస్టిఫై. డూ ద టెస్టిమనీ. హూ ఇస్ క్రైస్ట్? షో యువర్ టెస్టిమనీ. నువ్వు ఎలా మార్చబడ్డావు, నీ జీవితంలో కార్యం ఏం చేశాడో చెప్పు. నీ ఆఫీస్లో చెయ్యి. ఆఫీస్ పార్టీలు బోల్డ్ చేసుకుంటాను. ఆఫీస్ పార్టీలు తాగుడికి దానికి దీనికి పోయి బోల్డ్ డబ్బులు పెట్టుకుంటా, అందరూ ఖర్చు పెట్టుకుంటాను. నువ్వు వెళ్ళి చేస్తున్నావు కదా. ఏది క్రీస్తు జన్మించాడని ఒక మాట చెప్పలేవా? ఒక బహుమానం పెట్టలేవా? ఒక పూట భోజనం పెట్టలేవా? చెప్పు. అందరికి మంచి బిర్యానీ పెడతాను రండి అయ్యా అని చెప్పు. పెట్టు. ఒక ఆఫీస్ హౌస్ నువ్వే హౌస్. వై కాంట్ యు డూ దట్? క్రీస్తు జననాన్ని తెలియజేయండి. క్రీస్తు జననం మాత్రం కాదు, క్రీస్తు ఎందుకు జన్మించాడో తెలియజేయండి. మన కొరకు మన స్థానంలో ఆయన వచ్చి దీనుడిగా తగ్గించుకొని, ఆయన ప్రాణం పెట్టి, ఆయన రక్తంతో మనల్ని కొని, ఆయన మృత్యుంజయుడే, మరణించి మృత్యుంజయుడే తిరిగి లేచాడని ధైర్యం చెప్పండి. అంతతో ముగించదు క్రీస్తు ఆరాధన. ఆయన తిరిగి రానున్నాడన్న మాట తెలియజేయండి. రాజుల రాజు, ప్రభుల ప్రభు, రానున్న రాజు ఆయన మరలా వస్తున్నాడని తెలియజేయండి. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ యువర్ ఛాలెంజ్, ఇట్ ఈస్ యువర్ టాస్క్. ఎవరో చెప్తాం కాదు, ఏదో ఆలయంలో బోధిస్తాం కాదు. మీరు ఉన్న స్థలాల్లో చేయండి. మీరు ఉద్యోగస్తులు కాదంటే, మీరు వ్యాపారం చేసేవారంటే పిలవండి. మీ జాబ్లో పనిచేసే వాళ్ళని పిలవండి. కాల్ ఆల్ ద పీపుల్ హూ వర్క్ ఫర్ యూ, కాల్ ఆల్ యువర్ పార్ట్నర్స్, కాల్ ఆల్ యువర్ బిజినెస్ పార్ట్నర్స్. వారు పార్టీస్ తాగుదానికి పెట్టుకుంటున్నా, ఆ పార్టీ ఈ పార్టీ, నా శాఖని ఈ శాఖని పెడతా. వై డోంట్ యూ హోస్ట్? వై డోంట్ యూ హోస్ట్? ఏదో ఒక రీతిగా, ఇది బైబిల్లో ఉందా, ఏదో ఒక రీతిగా సువార్త చెప్పయ్యా, చాలయ్యా. వాట్ ఈస్ ద అజెండా? క్రీస్తు తెలియజేయబడాలి. క్రీస్తు రక్షణ సువార్త తెలియజేయబడాలి. రక్షకుడు వచ్చాడన్న మాట ఇంకా తెలియని వారు, అంధకారంలో ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు. జీవితాలు విసిగి వేసారిపోయిన వారు బోల్డ్ మంది ఉన్నారు. వై కాంట్ యూ సే ఇట్? ప్రీచ్ ద గాస్పెల్. క్రీస్తు వచ్చాడు. నీ బాధలు ఎరిగిన దేవుడు, నీ సమస్యలు ఎరిగిన దేవుడు. అంధకార ప్రజలకి వెలుగు. లెట్ దెమ్ నో. చెప్పు, నీ సాక్షి చెప్పు. 10 మందికి ఒక్కొక్కసారి చెప్పలేమో, కానీ 10 మందికి కలిపి ఒకేసారి చెప్పు. మంచి అవకాశం. మామూలుగా సంవత్సరంలో వేరే ఎప్పుడన్నా పిలిచి నేను క్రీస్తు గురించి చెప్తానంటే ఎవరు రాదు. క్రిస్మస్ పార్టీ అయినా పెట్టు. ఎస్, క్రీస్తు సెలబ్రేషన్, క్రీస్తు పార్టీ రా, చెప్తాను నా క్రీస్తు గురించి చెప్పు. వై కాంట్ యూ డేర్? యూ హ్యావ్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ.